ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో నేను మా హంపి టూర్ చూపించబోతున్నాను. మేము కార్లో అరౌండ్ 5 o'clock అలా స్టార్ట్ అయ్యాము, ఎర్లీ మార్నింగ్ విత్ మై ఫ్యామిలీ. కార్లో రోడ్ ట్రిప్ అంటే చాలా బాగుంటుంది కదా, సాంగ్స్ వినుకుంటూ డాన్స్ వేసుకుంటూ అలా అంత్యాక్షరి ఆడుకుంటూ పిల్లలతోటి చాలా చాలా బాగా అనిపించింది. అరౌండ్ హైదరాబాద్ నుండి హంపి అరౌండ్ 370 to 380 kilometers అలా ఉంటుంది. ఈ జర్నీలో మొత్తం మేము చాలా ఎంజాయ్ చేసాము. అలానే అదంతా మీకు చాలా చూపించబోతున్నాను. నేను వీడియో చూస్తుంటే చూడండి, పిల్లలు నేను కనిపించాలి అని ముందుకు చేస్తున్నాను. ఇంకా తర్వాత మధ్యలో ఇంకా అందరికీ ఆకలి వేస్తుందని ఇంకా రెస్టారెంట్ దగ్గర ఆపాము. అక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే ఒక చిన్న డాగ్ వచ్చింది. ఆ డాగ్ని చూసి మా పాప ఆ డాగ్ కూడా ఆకలి వేస్తుందని బిస్కెట్స్ వేస్తుంది అక్కడ. ఇంకా అలా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఇంకా మేము మళ్ళీ రిటర్న్ అయ్యాము హంపీకి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 3 o'clock అయిపోయింది. హంపీ ప్లేస్ చాలా పెద్దది. ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉంటాయి. టోటల్గా 84 ప్లేసెస్ ఉన్నాయంట. ఇవన్నీ చూడటానికి 3 to 4 days కంపల్సరీ పడుతుందంట. మేమైతే అవన్నీ చూడలేదు, కానీ మెయిన్ టెంపుల్స్ అండ్ మెయిన్ ప్లేసెస్ చూసాము. అందులో మేము వెళ్ళిన ఫస్ట్ ప్లేస్ హజార్ రామచంద్ర టెంపుల్. ఇది విజయనగరం కాలంలో కట్టిన ఒక హిస్టారికల్ టెంపుల్. హజార్ అంటే 1000, టోటల్ 1000 రాముని బొమ్మలు గోడలపై చెక్కారంట. ఈ టెంపుల్లో ప్రతి చిత్రానికి ఒక రామాయణ కథలో ఒక స్టోరీ ఉంటుంది. టెంపుల్లోని కట్టడాలు, పిల్లర్స్ పై డీటెయిల్డ్ కార్వింగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. వీటిని చూస్తే హిస్టరీ అండ్ ఆర్కిటెక్చర్ పట్ల రెస్పెక్ట్ పెరుగుతుంది. ఈ టెంపుల్ని చూడటం ఒక మంచి ఎక్స్పీరియన్స్. టెంపుల్లో గోడలపై రామాయణ స్టోరీస్ చెక్కపడ్డ శిల్పాలు చాలా బాగున్నాయి. శ్రీరాముడు, సీతాదేవి, హనుమంతుడు, రావణుడు క్యారెక్టర్స్ చాలా అద్భుతంగా చెక్కారు డీటెయిల్డ్గా. టెంపుల్ గోడలపై వేల సంఖ్యలో రాముడి రూపాలు ఉండడం వల్ల దీనికి హజార్ రామ టెంపుల్ అనే పేరు వచ్చింది. హంపీలోని కట్టడాలు ఎక్కువగా శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. శ్రీకృష్ణదేవరాయలు అనగానే నాకైతే ఆదిత్య 360 మూవీ గుర్తుకు వస్తుంది. ఆ మూవీలోని శ్రీకృష్ణదేవరాయలని బాగా చూపించారు. ఈ రాజు కాలంలోనే తెనాలి రామకృష్ణుడు, అలసాని పెద్దన్న అనే ఫేమస్ తెలుగు కవులు ఉండేవారు. అప్పట్లో శ్రీకృష్ణదేవరాయలు మ్యూజిక్ అండ్ ఆర్ట్స్ అనే చాలా ఇంట్రెస్ట్ చూపించేవారంట. ఆ కాలంలో యుద్ధాలు జరిగినప్పుడు గర్భగుడిలోని విగ్రహాలను ధ్వంసం చేయడం వల్ల ఇక్కడ కొన్ని టెంపుల్స్లో నిత్య పూజ చేయరు. మా పిల్లలు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళ టూరిస్టులు చాలామంది వేరే కంట్రీ నుండి వచ్చిన వాళ్ళు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ వల్ల మనకు కూడా మన హిస్టరీ ఇంత గొప్పగా ఉండేదా అప్పటి కాలంలో అని అనిపిస్తుంది. విజయనగర రాజులు శ్రీరాముని కులదైవంగా పూజించేవారు. గోపురాలు పైన, గోడల మీద శ్రీరాముని జననం, విశ్వామిత్రుని ఆశ్రమం, సీతా స్వయంవరం, సీతాహరణం, వానర సైన్యం, రావణ సంహారం, శ్రీరాముని పట్టాభిషేకం, ఈ శిల్పాలన్నీ ఇక్కడ మనకు కనిపిస్తాయి. పూజలు జరగకపోయినా శిల్పాలు ఇప్పటికీ అద్భుతంగా ఉన్నాయి. ఇది రాజకుటుంబం వ్యక్తిగతంగా పూజ చేసే ఆలయంగా ఉండేదంట.
చూస్తున్నదంతా టెంపుల్ బ్యాక్ సైడ్. చూడ ఎంత బాగుందండి కన్స్ట్రక్షన్. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది, చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. ఇక్కడ అప్పట్లో రెయిన్ వాటర్ పోవడానికి అప్పట్లో ఎలా కట్టారు చూడండి. ఈ రెయిన్ వాటర్ అంతా అలా వెళ్ళి అక్కడ ఒక బావి ఉంది, అందులో కలుస్తాయి. ఆ బావిలో ఈ వాటర్ మొత్తం మా పిల్లలు కూడా అంతా అబ్జర్వ్ చేస్తున్నారండి. ఏంటి అని వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంటే వాళ్ళకు కూడా మన హిస్టరీ ఏంటో అని వాళ్ళకి తెలుస్తున్నది. ఇలాంటి చూపిస్తుంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. నెక్స్ట్ మేము హంపీలోని వేరే ప్లేస్కి వెళ్ళాము. దాని పేరు లోటస్ మహల్. ఇది హజారామ టెంపుల్కి కొంచెం దగ్గరలోనే ఉంది. ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాము. దీని చుట్టూ లోటస్ మహల్ చుట్టూ చాలా పెద్ద పెద్ద ప్రహరీ గోడలు ఉన్నాయి. ఈ కట్టడాన్ని విజయనగర సామ్రాజ్య రాజకుటుంబం కోసం నిర్మించారంట. ఇది పెద్ద పెద్ద గోడల మధ్య చాలా పకడ్బందీగా నిర్మించారు. అప్పుడు ఫుల్ సెక్యూరిటీతో ఎవరు కూడా లోపలికి రాకుండా కట్టుకున్నారనుకుంటా. ఈ గోడల మధ్య చిన్న గేట్ నుండి లోపలికి ఎంటర్ అయ్యాము. టికెట్ తీసుకొని ఆ చిన్న గేట్ల నుండి మేమైతే లోపలికి ఎంటర్ అయ్యాము. ఇక్కడ చూడండి ఎంత హైట్లో ఉన్నాయి ప్రహరీ గోడలు. కానీ ఇప్పుడు మాత్రం అవన్నీ కొలాప్స్ అయ్యాయి. మనకైతే కొంచెం మాత్రం కనిపిస్తుంది. టికెట్ తీసేసుకొని మేమైతే లోపలికి వెళ్ళాము. ఇక్కడ మనకి 4 మూలల వాచ్ టవర్స్ ఉంటాయి. దీన్ని అప్పట్లో సెక్యూరిటీ కోసం దూరం నుండి చూడడానికి యూజ్ చేసేవాళ్ళు. ఇంకా అలా ముందుకు వెళ్తే ఇక్కడ ఒక మనకి బేస్మెంట్ ఆఫ్ క్వీన్స్ ప్యాలెస్ అని ప్లేస్ ఉంది. ఇక్కడ ఓన్లీ బేస్మెంట్ మాత్రమే మిగిలిపోయింది. ఆ పైన కట్టడం అంతా కొలాప్స్ అయిపోయిందట. దీని పక్కన ఒక చిన్న కోనేరు ఉంది వాటర్ స్టోరేజ్కి. అండ్ ఇంకా అట్లా ముందుకు వెళ్తే రైట్ సైడ్లో మనకు లోటస్ మహల్ కనిపిస్తుంది. ఈ లోటస్ మహల్ సేమ్ లోటస్ ఫ్లవర్ లాగా డిజైన్ చేశారు. ఈ ఆర్కిటెక్చర్ అంతా కొంచెం చాలా చాలా బాగుంది. ఆ డిజైనింగ్. ఇక్కడ రాణులు ఉండేవారంట అప్పట్లో. ఇంజనీర్స్ అక్కడ సమ్మర్లో కూడా అక్కడ చాలా చల్లగా ఉండేటట్టు ఈ మహల్ని డిజైన్ చేశారని చెప్తారు. నెక్స్ట్ మనం ఇక్కడికి కొంచెం ముందుకు వచ్చాము. ఇక్కడ బోర్డ్స్లో వాచ్ టవర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా అలా ముందుకు వెళ్తే మనకు ఒకటి ఇక్కడ ఎలిఫెంట్ స్టేబుల్ అనే ఒక ప్లేస్ కనిపిస్తుంది కదా. ఇక్కడ రాజకుటుంబానికి చెందిన ఏనుగులను ఉంచేందుకు వాడేవారంట. మొత్తం 11 పెద్ద గదులు ఉంటాయి. ఇందులో ఒక్కొక్క గదిలో ఒక్కొక్క ఏనుగును ఉంచేవారంట. ఇది వెనకాల కనిపిస్తుంది మీకు బ్యాక్ సైడ్లో. పిల్లలు ఫోటో దిగుతున్నారు అక్కడ. ఇప్పుడు మేము వెళ్ళబోయే టెంపుల్ విరూపాక్ష టెంపుల్. ఇది లోటస్ మహల్ నుంచి అరౌండ్ 1 కిలోమీటర్ అలా ఉంటుంది. ఇక్కడ ఇదంతా చూస్తుంటే అప్పటి కాలంలోకి వెళ్ళి చూడాలనిపిస్తుంది. చుట్టూ మొత్తం స్టోన్స్తో కట్టిన కట్టడాలే కనిపిస్తాయి ఈ హంపీలో. మేము ఈవినింగ్ టైంలో వచ్చాం కదా. వ్యూ మాత్రం చాలా బాగుందండి. ఆ గోపురం వ్యూ, వెనకాల సన్సెట్ చాలా చాలా బాగా అనిపించింది ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర మనకు. మేమైతే టెంపుల్ లోపలికి వెళ్ళిపోయామండి. చాలా బాగుంది లోపల, చాలా ప్రశాంతంగా చాలా బాగా అనిపించింది. ఇక్కడ విరూపాక్షుడు అంటే శివుడు అండ్ పంపాదేవి అంటే పార్వతీదేవికి ఇక్కడ పూజలు జరుగుతాయంట. ఇప్పటికీ ఈ హంపి పతనమైన తర్వాత కూడా ఈ టెంపుల్ అలానే ఉంది. ఇక్కడ విరూపాక్షుడు అండ్ పంపాదేవికి పూజలు జరుగుతూ ఉంటాయంట. హంపీలో ఇది తప్పక విజిట్ చేయాల్సిన ప్లేస్. మాకు ఇక్కడ ఒక పెద్ద ఎలిఫెంట్ కనిపించిందండి. అలా కొంచెంసేపు అక్కడ దాన్ని చూసి దాన్ని మొక్కేసి మేము వెళ్ళిపోయాము. ఈ టెంపుల్లో ఒక స్పెషాలిటీ ఉందండి. టెంపుల్లోని ఒక చిన్న గది గోడపై రాజగోపురం నీడ రివర్స్లో కనపడుతుంది. ఇది అప్పటి శిల్పుల వాస్తు మరియు శాస్త్ర ప్రతిభ కనిపిస్తుంది. ఇది వీడియో తీద్దాం.
నుంచి బయటికి వచ్చాక మాకు ఇక్కడ పెద్ద కోనేరు కనిపించిందండి. చాలా చాలా పెద్దగా ఉంది. దీనికి గేట్స్ కూడా ఉన్నాయి. ఈ టెంపుల్ పక్కనే మనకి ఒక తుంగభద్ర రివర్ ఉందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.